అందరికీ నమస్కారం. ఈరోజు నేను మా ఇంటి దగ్గర ఉన్న ఎస్బీఐ జమ్మిగడ్డ బ్రాంచి వాళ్ళు చేసిన రిపబ్లిక్ దినోత్సవానికి అటెండ్ అయ్యాను. ఆ సందర్భంలో ఆ బ్రాంచ్ మేనేజర్ గారు ఏమైనా రెండు ముక్కలు మనం మా వాళ్ళకి చెప్పమంటే చెప్పాను. అవి ఈ దీంట్లో నేను పొందుపరుస్తున్నాను. అన్ఫార్చునేట్లీ అది రికార్డ్ చేయడం కుదరలేదు కాబట్టి నేను మళ్ళీ చెప్పాల్సి వచ్చింది. ఈ బ్రాంచ్ మేనేజర్ గారు వచ్చిన తర్వాత చాలా బాగా బ్రాంచ్ రన్ అవుతుంది. అక్కడికి వచ్చిన ఒక ఆయన 80 ఏళ్ళు ఉన్న ఆయన ఎస్బీఐ ఎక్స్ ఎంప్లాయీట. ఫస్ట్ టైం మన ఎస్బీఐ దానికి రిపబ్లిక్ డేకి పిలిచారండి అన్నారు. చుట్టుపక్కల వాళ్ళు కూడా అన్ని తరగతుల వారు వచ్చారు. తర్వాత పిల్లల్ని కూడా పిలిచి వాళ్ళందరికీ పుస్తకాలు నోట్బుక్లు అవి ఇచ్చారు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఈ అబ్దుల్ రెహమాన్ అనే ఈ బ్రాంచ్ మేనేజరు నాకు ఆయన చూసిన తర్వాత ఈ పబ్లిక్ సెక్టరు ముఖ్యంగా ఎస్బీఐ ఇవన్నీ కూడా చాలా బాగా రన్ అవుతాయి అన్న ఒక మంచి నమ్మకం కుదిరింది. నిజం చెప్పాలంటే మోడీ గారు వచ్చిన తర్వాతే అసలు ఇండియా ముందుకెళ్తుంది, ప్రోగ్రెస్ అవుతుంది అనిపించింది నాకు. అంతవరకు ఏదో మన దేశం కూడా ఉన్నామని అనిపిస్తుంది. కానీ తర్వాత పబ్లిక్ సెక్టర్ ఎలా ఉంటుంది అన్న ఒక డౌట్ ఉంటే ఆ డౌట్ని చెరిపేశారు. ఎందుకంటే 2014 తర్వాత ఇస్రో కానీ లేకపోతే ఈ ముఖ్యంగా బిఎస్ఎన్ఎల్ అవన్నీ ఎలా రన్ అవుతాయని చాలామంది డౌట్ వచ్చిన వాళ్ళందరికీ నోర్లు మోయించి ఆయన బాగా చేశారు. ఇంకా ఎస్బీఐ బ్రాంచ్కి వస్తే అబ్దుల్ రెహమాన్ లాంటి వాళ్ళు ఉంటే మన దేశం చాలా బాగుంటుంది అనిపించింది నాకు. చెబుదామని యూట్యూబ్లో చెప్పాను. మరి అక్కడ నేను చెప్పిన స్పీచ్ ఏంటి అంటే నేను 3 విషయాలు చెప్పాను. అందులో ముఖ్యంగా ఒక్క విషయం మాత్రం చెప్తాను. ప్రతి వాళ్ళం స్వాతంత్రం వచ్చిన తర్వాత మంచి చదువుకోవాలి, బాగా జీవితంలో ప్రోగ్రెస్ అవ్వాలి. తర్వాత నేను నా భార్య పిల్లలు అందరూ వృద్ధిలోకి రావాలి, ముఖ్యంగా నా కుటుంబం. తర్వాత నా సొసైటీ, నా చుట్టూ ఉన్న గ్రూపు. కొంతమంది అయితే నా కులం అని కూడా అనుకున్నారు. లేకపోతే సొసైటీ తర్వాత మన దేశం కూడా బాగుండాలి అని అనుకున్నారు. అలాగే నేను కూడా అనుకున్నాను. అందులో తప్పేమిటి అని కొంతమంది అడగచ్చు. తప్పేంటి లేదు. మనిషి బాగుపడాలి, తర్వాత వాళ్ళ పిల్లలు కూడా బాగుపడాలి, వాళ్ళ ఫ్యామిలీలు బాగుపడాలి, వాళ్ళ సొసైటీ బాగుపడాలి, ఇంకా మాటకు వస్తే వాళ్ళ కులం కూడా బాగుపడాలి, దేశం కూడా బాగుపడాలి. కానీ ఇందులో చిన్న పొరపాటు ఏంటంటే ఆర్డర్ తప్పు. మొట్టమొదటి దేశం బాగుపడాలి, తర్వాత మన సొసైటీ, మనం ఉన్న ఊరు హైదరాబాదు, మన రాష్ట్రం, తర్వాత మన సొసైటీ, తర్వాత మనం. ఈ ఆర్డర్ మాత్రం మర్చిపోయి మనం 1947 ముందుకు వస్తే మరి దేశంలో ఉన్న తెలివైన వాళ్ళు, గొప్పవాళ్ళు, వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆస్తులు పోగొట్టుకున్నారు, చదువులు పోగొట్టుకున్నారు, మాటకొస్తే జీవితాలు కూడా నాశనం చేసుకున్నారు. అయినా కూడా దేశం స్వాతంత్రం గురించి వాళ్ళు చాలా పట్టుదల పట్టి తీసుకొచ్చారు. ముఖ్యంగా మా నాన్నగారు పోలపటి సత్యనారాయణమూర్తి గారు, ఆయన దీని మీద స్వాతంత్ర ఉద్యమం మీద కౌశల్యాన్ని వాళ్ళు రాశారు. అది తల్లిదండ్రులు సినిమా తీశారు, అది నంది అవార్డు కూడా వచ్చింది. ఆయన ఏమనేవారంటే ఇదివరకు దేశం ముఖ్యం అనుకునే వాళ్ళం, ఇప్పుడేమో వ్యక్తి ముఖ్యం అనుకుంటున్నాం అని అన్నారు. అందువల్ల వ్యక్తి బాగుపడాలి, నేను కాదంటలేదు, కానీ దేశం ముందు బాగుపడాలని నేను అనుకుంటున్నాను. ఎందువల్లంటే దానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అక్కడ. ఏంటంటే నేను చాలా దేశాలు తిరిగాను. నేను బాగా పనిచేసినప్పుడు అందరూ నేను పనిచేసిన అనలేదు, ఇండియన్స్ బాగా పనిచేస్తా అన్నారు. అది విచిత్రం. నేను అమెరికన్ కంపెనీ షెల్లో పనిచేసినప్పుడు అది ఫస్ట్ ఇండియన్. నేను బాగా పనిచేస్తే అప్పటి నుంచి వాళ్ళు ఇండియన్ రిక్రూట్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఆ మాటకు వస్తే 1970లో 80లో మన దేశంలో ఉన్న మేధావులు, ఐఐటీలు పాస్ అయిన వాళ్ళందరూ అమెరికా వెళ్ళినప్పుడు వాళ్ళు ఇండియన్స్ బాగా పనిచేస్తారు అని చెప్పారు. తర్వాత 90లకు వచ్చేప్పటికి ఇంకా ఎక్కువ మంది వెళ్ళారు. ఇప్పుడు 2020 వచ్చేప్పటికి మన ఇండియన్స్నే సీఈఓలుగా
నాదెళ్ల సత్యం గారిని, తర్వాత ఈ పిచ్చేయిని, తర్వాత ఇంకా ఎన్నో కంపెనీలకి సీఈఓలని ఇండియన్స్ తీసుకున్నారు. నేను ఈ దేశాలను తిరిగిన తర్వాత నిర్ణయించింది ఏంటంటే, నేను బయటకు వెళ్ళినప్పుడు నేను ఏం చేసినా కూడా నన్ను వ్యక్తులు ఇండియన్గా గుర్తిస్తారు. నన్ను నేను రాజశేఖర్ అనుకుంటాను, కానీ వాళ్ళు మాత్రం ఇండియన్ అనుకుంటారు. ఒక చిన్న విషయం చెప్పి నేను గుర్తు చేస్తాను. 2000 సంవత్సరంలో నేను మా మిసెస్, మా అమ్మాయి కలిసి గ్రీస్ వెళ్ళాము. గ్రీస్ వెళ్ళేప్పటికీ నన్ను మా అమ్మాయిని వాళ్ళు చెక్ చేసి వదిలేశారు ఇమిగ్రేషన్ దగ్గర. అదే మన ఈ కస్టమ్స్ చెక్ దగ్గర, ఇమిగ్రేషన్ చెక్ దగ్గర లోపలికి పంపించారు. మా మిసెస్ని చాలాసేపు చెక్ చేశారు. ఒక 15 మినిట్స్, హాఫ్ మినిట్స్ చెక్ చేసిన తర్వాత ఏంటి అలా చేశారు అని వాళ్ళని అడిగితే వాళ్ళు అన్నారు, మీరు ఇండియన్ కదా, మీ మిసెస్ పాకిస్తానీ అని చెప్పి చెక్ చేసాం. అదేంట్రా మా మిసెస్ పాకిస్తాన్ అంటే, లేదండి ఆ డ్రెస్ ఇలా వేసుకున్నారు, గ్రీన్ వేసుకున్నారు, ఇదేదో పంజాబీ డ్రెస్ లాగా ఉంది, అందుకని మేము పాకిస్తాన్ అనుకున్నామండి అన్నాడు. సరే అనుకున్నట్టు తప్పేం లేదమ్మా, మేము ఇండియన్స్ పాకిస్తాన్స్ అన్నదమ్మలే, మీరు అనుకుంటే తప్పలేదు. కానీ ఒక చిన్న విషయం, పాకిస్తాన్ అయితే ఎందుకని మీరు అంతా చెక్ చేశారు, ఇండియన్స్ అంత చెక్ లేదంటే, మా ఎక్స్పీరియన్స్ మాకు ఉందండి అన్నారు వాళ్ళు. తర్వాత ఒక రెస్టారెంట్కి వెళ్తే ఆ రెస్టారెంట్లో కాశ్మీర్ రెస్టారెంట్ అది, వాడు ఇండియన్ రెస్టారెంట్ అని పెట్టుకున్నాడు. వాడు లోపలికి వెళ్ళి మాట్లాడుతూ వాడు అన్నాడు, సార్ మీకు నిజం చెప్పకపోవడం ఏంటి, నేను పాకిస్తాన్ వాడిని అండి, కానీ ఇండియన్ రెస్టారెంట్ అంటేనే నాకు చాలా పేరుందండి అని చెప్పాడు. ఈ రెండు విషయాలు నేను ఎందుకు చెప్తున్నానంటే, నాకు పాకిస్తాన్ అంటే కోపం లేదు. మనం బయటికి వెళ్ళినప్పుడు మనని మన దేశంగా గుర్తిస్తారు. అందువల్ల నేను ఎస్బీ వాళ్ళకి ఏం చెప్పానంటే, మీరు బయటకు వెళ్ళినప్పుడు, పని చేసినప్పుడు మిమ్మల్ని ఎస్బీఐ అని చూస్తాం మేము, ఎందుకంటే ఐడి బ్యాడ్జ్ పెట్టుకున్నారు కాబట్టి. అందువల్ల మీరు బాగా పనిచేస్తే ఎస్బీఐకి పేరు వస్తుంది, మీరు బాగా పనిచేయకపోతే ఎస్బీఐకి పేరు రాదు అని చెప్పాను. కానీ ఈ ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ గారు రహమాన్ గారు వచ్చిన తర్వాత నేను గ్రహించింది ఏంటంటే, చాలా హార్డ్ వర్క్ చేసే బ్రాంచ్ మేనేజర్లు ఉంటే మన దేశం బాగుపడుతుందని. అలాగా ఇంకొక మాట ఏంటంటే, లీడర్ కనుక బాగుంటే ప్రజలు బాగుంటారు. దానికి ఎగ్జాంపుల్ మన గాంధీ, నెహ్రూ వాళ్ళే. అందువల్ల వాళ్ళు ఉండబట్టి మన దేశం ఇలా మనకు స్వాతంత్రం వచ్చింది. అలాగే మనం కూడా బాగుంటే ఇలా నెక్స్ట్ జనరేషన్ బాగుంటాయి. మోడీ గారు వచ్చిన తర్వాత మన దేశం బాగుపడుతుందని నాకు నమ్మకం కుదిరింది. జై హింద్. ఇది నా రిపబ్లిక్ స్పీచ్ అక్కడ నేను చెప్పింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్. సైనింగ్ ఆఫ్, రాజశేఖర్ పాలాప్రగడ.